సొసైటీ పరిధిలోని ఎర్రవంచన గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కొల్లగూడెం సొసైటీ చైర్మన్ కేసర వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని, అలాగే మాజీ సొసైటీ చైర్మన్ అత్తునూరి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఇఓ కృష్ణారావు, అగ్రికల్చర్ ఆఫీసర్ రూప, ఏఈఓ కృష్ణ, సొసైటీ డైరెక్టర్లు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కోటి, రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఈ ఎర్రమంజ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి గింజ కొంటున్న హామీ ఇచ్చింది. ఆ ఉద్దేశంతోనే తొందరలోనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొందరలోనే ఈ ధాన్యాన్ని అన్నీ కొని రైతులు న్యాయం చేస్తామని ఈ అందరి ముందు తెలియజేస్తున్నాను. ఇంతేకాదు ఈ సంవత్సరం రైతులు కూడా చాలా నష్టపోయారు. నష్టపోయిన దానికి కూడా నష్టపరిహారం కల్పించాలని గవర్నమెంట్ లెటర్ రాయడం జరిగింది. మొన్న తుఫాను వల్ల దీని గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉంటాం. అంతేకాదు ఈ రైతు సోదరులు చూశారు కదా, ఈరోజు ఎర్రబంజలతో ఎంత స్పందన ఉందో. రైతు కాటాలు కూడా సరిగా జరగట్లేదు. మిల్లర్స్ మీద పెట్టేసరికి మిల్లర్స్ ఎవరు సరిగా రావట్లేదు. తొందరలోనే మిల్లర్స్ అందరూ సమావేశపరిచి స్థానిక ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాట్లాడుతున్నారు. జాయింట్ కలెక్టర్తో స్థానిక ఎమ్మెల్యే గారి కృషి వల్ల ఈ ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇస్తున్నాను. మట్టికి ఇబ్బంది లేకుండా చక్కగా చూసే మట్టి జాగ్రత్త సిఇఓ గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైనా సరే ఇబ్బందులు లేకుండా చేయాలి. ఒక్క ఇత్తు కూడా మిగలకుండా కాటాలు వేసే మార్గం చేపిస్తే అది సంతోషంగా ఉంటుంది. రైతులు బాగా దెబ్బతిన్నారు ప్రతి చోట కూడా. అది దాని గురించి దృష్టిలో పెట్టుకోండి. ఎకరానికి 40 బస్తాలు 50 బస్తాలు అయ్యే ఒడ్డు 15 బస్తాలు 20 బస్తాలు ఎకరా